రైతన్నలందరికీ కూడా మృగశిర కార్తీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎండాకాలం వెళ్ళిపోయి అదేవిధంగా నేల అంతా నెర్రలు ఇచ్చి అదేవిధంగా మృగశిర కార్తీ వస్తే రైతుల యొక్క కళ్ళల్లో ఆనందం తొంగి చూస్తుంది. ఎందుకోసమంటే రైతులు వర్షాకాలం కోసం ఎదురు చూస్తారు. అదేవిధంగా ఋతుపవనాల రాక ఈ యొక్క మృగశిర కార్తీకి వస్తాయి. ఈ యొక్క ఋతుపవనాలు వచ్చి మంచి వర్షాలు పడినట్లయితే రైతన్నలకు ఎంతో సంతోషం. అదేవిధంగా రైతుకు ఎప్పుడు నిలకడ అనేటటువంటిది ఉండదు. రైతు ఎల్లవేళలా కష్టపడతాడు. అంటే ఎండాకాలంలో కూడా రైతు తన యొక్క పొలాన్ని చెట్లను కొట్టి అదేవిధంగా శుభ్రం చేసుకుంటాడు. మృగశిర కార్తీ వచ్చిందంటే గ్రామాల్లో ఎంతో సంతోషకరమైనటువంటి పండుగ వాతావరణం నెలకొంటుంది. ఎందుకోసం అంటే రైతులు ఈ యొక్క మృగశిర కార్తీ వచ్చిందంటే పంటలు పండించవచ్చు. అదేవిధంగా రైతులు మొట్టమొదటగా తమ యొక్క పశువులు అంటే ఎద్దులు ఏవైతే ఉంటావో వాటిని తీసుకొని పొలాల్లోకి వెళ్ళడం, అదేవిధంగా వాటిని మంచిగా అలంకరించి పొలాల్లోకి తీసుకెళ్ళి కొంచెం దున్నించడం జరుగుతుంది. అంటే గ్రామాల్లో మంచి వాతావరణం. ప్రతి ఒక్క రైతు కూడా ఆ యొక్క పొలాల్లోకి తీసుకొని వెళ్ళి అప్పుడే పనులు స్టార్ట్ చేస్తాడు, అంటే ప్రారంభిస్తాడు. అంటే రైతుకు కావాల్సింది ముఖ్యంగా వర్షాలు కావాలి. వర్షాలు లేకపోతే రైతు పంటలు పండించడానికి అవకాశం ఉండదు. అందుకోసం వర్షాలు పడాలని భగవంతుని ప్రార్థిస్తారు రైతులు. ఈ యొక్క మృగశిర కార్తీ నుంచి మాకు వర్షాలు పడాలి, మంచిగా పంటలు పండించాలి అని భగవంతుని ప్రార్థిస్తారు రైతులు. అంటే అదేవిధంగా రైతు అన్నదాత. అదేవిధంగా రైతు ఏం చేస్తాడంటే కష్టపడి పనిచేసి మనకు ఆహారాన్ని అందిస్తాడు. అంటే రైతును మించినటువంటి భగవంతుడు ఎక్కడ లేడు. ఎందుకోసం అంటే మనకు ఆహారాన్ని అందించేటటువంటి వాడి రైతు. మరి యొక్క రైతు పంటలు పండించాలంటే ముఖ్యంగా తగినంత వర్షాలు కావాలి. ఆ వర్షాలు ఉంటేనే రైతు పంటలు పండించడానికి మంచి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మంచి విత్తనాలు కూడా కావాలి, మంచి ఎరువులు కావాలి. అంటే ఈ విధంగా సమకూర్చుకున్నట్లయితే రైతు తన యొక్క కష్టంతో అదేవిధంగా ఎద్దులతోనే పొలాన్ని దున్ని అదేవిధంగా పంటలు పండించడం జరుగుతుంది. గ్రామాల్లో అయితే రైతులు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తపరుస్తారు. ఈ మృగశిర కార్తీకి ఒక పండుగ వాతావరణం గ్రామాల్లో ఉంటుంది. అంటే ఇప్పుడంటే ఎక్కడ చూసినా కూడా ట్రాక్టర్లు వచ్చాయి, కానీ ఆ కాలంలో ట్రాక్టర్లు ఉండేటటువంటివి కావు. ఏ పని చేయాలన్నా పశువులే. అయితే రైతు పశువులను ఒక కన్న బిడ్డలుగా చూసుకునేటటువంటి వాడు. అయితే అదేవిధంగా మన పిల్లలను మనం ఎంత ప్రేమగా చూసుకుంటామో రైతు కూడా తన యొక్క ఇంట్లో పశువులను అంత మంచిగా చూసుకునేటటువంటి వాడు.
అంటే తమ పిల్లలను ఏ విధంగా అభిమానంగా చూసుకుంటాడో, మరి అదేవిధంగా ఈ యొక్క పశువులను కూడా అంత అభిమానంగా చూసేటటువంటి వాడు రైతు. అదేవిధంగా పశువులు కూడా తన యొక్క యజమానిని చూసి అంత ప్రేమ చూపించేటటువంటి, యజమాని పట్ల అంత గౌరవం పశువులకు కూడా, అంత ప్రేమ ఆదరణ వాటికి కూడా ఉంటాయి. ఒక మాటలు రావు అనేటటువంటిదే కానీ అదేవిధంగా పశువులు కూడా మనిషిని అంతగా ప్రేమిస్తాయి. మనం ఎంత ప్రేమిస్తామో అవి కూడా అంత ప్రేమించేటటువంటి మనసు వాటికి ఉంటుంది. మూగజీవులు అంతే అవి. కానీ పశువులు ఆ కాలంలో లేకపోతే మానవుడు ఈ యొక్క పంటలను పండించేటటువంటి వాడు కాడు. ఎందుకంటే పశువులు ఉంటేనే మనిషి కూడా నాగలి పట్టి దున్ని పంటలు పండిస్తాడు. ఇప్పుడంటే అన్నీ వచ్చినాయి కానీ ఆ కాలంలో అటువంటిది కాదు. అదేవిధంగా రైతుకు పశువులకు అంత సంబంధం. అదేవిధంగా గ్రామాల్లో అయితే గేదెలు కానివ్వండి, ఆవులు కానివ్వండి, అవి ఉంటే వాటి యొక్క పాలను పిండి అదేవిధంగా వేరే వాళ్ళకు కూడా ఉచితంగా ఇచ్చేటటువంటి వాళ్ళు. ఇప్పుడంటే పాల ప్యాకెట్లు అవి వచ్చినాయి కానీ ఆ కాలంలో అటువంటిది కాదు. ప్రతి రైతు ఇంట్లో కూడా గేదెలు ఉండేటటువంటివి, అదేవిధంగా పాలిచ్చే గేదెలు ఆవులు ఉండేటటువంటివి. ప్రతి ఒక్కరు కూడా మరియు పాలు పోసేటటువంటి వాళ్ళు. అంటే ఒకరింట్లో తవుడు ఉంటే ఆ తవుడు తీసుకొని పోయి మరియు గేదెలు ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తే ఆ తవుడు గేదెలకు పెట్టి వీళ్ళకు పాలను ఇచ్చేటటువంటి వాళ్ళు. అంటే రైతు ఇంట్లో లేనిదంటూ ఉండేటటువంటిది కాదు. ప్రతిదీ ఇంట్లో దొరికేటటువంటిది. అది కూడా స్వచ్ఛమైనటువంటి పాలు, అదేవిధంగా మజ్జిగ కానీ, మజ్జిగ ప్రతి ఇంటికి కూడా సరఫరా చేసేటటువంటి వాళ్ళు. ఎవరైనా పోయి అడిగితే మజ్జిగని ఇచ్చేటటువంటి వాళ్ళు రైతులు. అంటే అందుకే రైతు అన్నదాత అంటాం. అంటే రైతు దగ్గర ఏమున్నా కూడా ఇతరులకు పెడతాడు. అంటే స్వార్థజీవి కాదు రైతు. తన యొక్క కష్టాన్ని నమ్ముకొని అదేవిధంగా భూమిలో కష్టం చేసి పంటలు పండించేటటువంటి వాడు రైతన్న. అంటే ఆయన సోమరితనంతో ఉండడు, ఎల్లవేళలా కష్టం చేస్తాడు. ఎల్లవేళలా కష్టం చేసి ప్రతి ఒక్కరికి కూడా ఆహారాన్ని అందిస్తాడు. ఈరోజు ప్రతి జీవరాశి కూడా బ్రతుకుతుందంటే దానికి కారణం రైతే. అదేవిధంగా రైతు ఆపద్బాంధవుడు. అంటే ఆపదలలో ఆదుకుంటాడు. ఈరోజు మనం తినే ప్రతి బియ్యపు గింజను పండించినటువంటి వాడు ఎవరంటే రైతే. రైతును మించినటువంటి వాడు ఈ లోకంలో ఎవరు లేరు. రైతే రాజు అంట. అంటే అదేవిధంగా రైతు తన యొక్క శ్రమతో, అదేవిధంగా తన యొక్క అహర్నిశలు కృషితో పంటలు పండించడం జరుగుతుంది. ఆయన పండించినటువంటి పంటని ఈనాడు మనం స్వేచ్ఛగా తినగలుగుతున్నాం. అదేవిధంగా రైతు కష్టం లేకపోతే మనం ఈ లోకంలో జీవించలేం. అదేవిధంగా అతనికి కష్టం ఒక్కటే తెలుసు. ఎల్లప్పుడూ కష్టపడతాడు. అదేవిధంగా ఊరికే కూర్చొని తినేటటువంటి అలవాటు అతనికి ఉండదు. కష్టాన్ని నమ్ముకునేటటువంటి వాడు రైతు. రైతు శ్రమ లేకపోతే అదేవిధంగా ఈ దేశం లేదు. రైతు శ్రమ ఉన్నప్పుడే మన యొక్క ప్రతి పంట కూడా పండడం జరుగుతుంది. అదేవిధంగా రైతు స్వార్థం లేనటువంటి జీవి.
అంటే అందరికీ స్వార్థం ఉంటుంది ఇంచుమించుగా, కానీ రైతుకు ఉండదు. అందుకోసం ప్రభుత్వం వాళ్ళు రైతులను పట్టించుకోవాలి, వాళ్ళకి మంచి ఎరువుని ఇవ్వాలి, మంచి విత్తనాలను ఇవ్వాలి, అదేవిధంగా మంచి మంచి లోన్లు ఇచ్చి వాళ్ళకు బోర్లు కూడా వేసుకునేటట్లు చూడాలి. ఆ విధంగా ఉన్నప్పుడే రైతులు భవిష్యత్తులో ఎన్నో రకాలైనటువంటి మంచి మంచి పంటలను పండించడం జరుగుతుంది. అదేవిధంగా రైతుకు ఉన్నటువంటి ఓర్పు కానీ సహనం కానీ ఎవరికి ఉండదు. ఎందుకోసమంటే అంత సహనంగా పని చేస్తేనే మనకు పంటలు పండుతాయి. రైతు కష్టపడకపోతే, పని చేయకపోతే మనకు జీవన విధానం లేదు, మనం ఆహారాన్ని భుజించలేము. ఆహారం కావాలంటే రైతు కష్టం కావాలి. రైతు అలిగితే లేదు అన్నం. రైతు పని చేయకపోతే మనకు ఆహారం దొరకదు. అందుకోసం ఎల్లప్పుడూ రైతు కష్టపడుతూనే ఉంటాడు. అదేవిధంగా ఈ సమాజం కోసం, ఈ దేశం కోసం ఎల్లవేళలా కష్టపడేవారు ఎవరంటే రైతే. అంటే మనం అందరం కష్టపడుతున్నాం, కానీ రైతు అనేవాడు అందరికీ అన్నం పెట్టడానికి కష్టపడుతున్నాడు. అంటే ఈ లోకంలో ప్రతి మనిషి ఏదో ఒక విధంగా కష్టపడి పని చేసుకుంటారు, కానీ రైతు మాత్రం అందరి కోసం, ఈ లోకం కోసం కష్టపడతాడు. మనకు ఆహారం అందించడానికి కష్టపడతాడు. అందుకోసం రైతును ఒక అన్నదాతగానే కాకుండా ఒక భగవంతుడిగా కూడా మనం కొలవాలి. రైతు శ్రమ లేకపోతే ఏ జీవరాశి కూడా ఈ లోకంలో బ్రతకజాలదు. రైతే మనకు ఆధారం. అందుకోసం రైతు శ్రమను మనం ఎప్పుడు కూడా గుర్తించాలి. అంటే కొంతమంది చిన్న చూపు చూస్తుంటారు. అదేవిధంగా వీళ్ళు పొలాన్ని దున్నుతారు, వీళ్ళకు చదువు రాదు, అదేవిధంగా వీళ్ళు చదువు రాదు కాబట్టి పొలం పనులు చేసుకుంటున్నారు అనేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే రైతుకు చదువు రాకున్నా అతను కష్టపడి పనిచేస్తున్నాడు ఈ లోకం కోసం. చదువుకున్న వాళ్ళైనా ఉద్యోగం చేస్తారు, కానీ వచ్చినటువంటి డబ్బులతో ఆ యొక్క డబ్బులను తినలేం కదా. మరి రైతు పండించినటువంటి పంటనే మనం భుజించాలి, అది గుర్తుంచుకోవాలి. కొంతమంది అనేటటువంటి వాళ్ళు ఉంటారు కదా, అది ఈ సంగతి మనం గుర్తించాలి. మరి అందరు చదువుకుంటే వ్యవసాయం ఎవరు చేస్తారు? వ్యవసాయం ఎవరు చేయకపోతే పంటలు ఎట్లా పండుతాయి? అందుకోసం అందరికన్నా గొప్పవాడు ఎవరంటే రైతే. ఎందుకోసం అంటే మన ఇంతమందికి ఆహారాన్ని అందిస్తున్నాడు. ఒక మునివలే తపస్సు చేస్తాడు రైతు. అంటే తపస్సు చేయడం అంటే ముని ఏం చేస్తాడు? ఒక చెట్టు కింద కూర్చొని ఘోరమైన తపస్సు చేస్తాడు, అంటే భగవంతుడు కనిపించాలను అట్లా. కానీ రైతు అలా కాదు, ముని కన్నా గొప్పవాడు రైతు. ఎందుకోసం అంటే అందరి లోపల భగవంతుని చూస్తాడు రైతు. అంటే ఒక జీవిని బ్రతికించాలంటే అతడు భగవంతునితో సమానమే. అదేవిధంగా ఇంతమందిని బతికిస్తున్నాడు రైతు కాబట్టి ముని కంటే కూడా గొప్పవాడు రైతు. అదేవిధంగా భగవంతుడన్నా మనకు కనిపిస్తాడో లేదో, కానీ రైతు మాత్రం మనకు కనిపిస్తాడు. రైతు మనకు అన్నం పెట్టి మనకు ఆకలిని తీరుస్తున్నాడు, మన ప్రాణాలను నిలబెడుతున్నాడు. అందుకోసం రైతే భగవంతుడు.
తన యొక్క చెమటను రక్తంగా మారుస్తూ మన యొక్క ప్రాణాలను నిలబెడుతున్నాడు రైతు. అటువంటి రైతును మనం ఏనాడు కూడా చిన్న చూపు చూడొద్దు. రైతు లేకపోతే ఈ లోకమే లేదు. అందుకోసం రైతు అనేవాడు రాత్రనక పగలనక, అదేవిధంగా ఎండలో ఎండుతూ వానకు తడుస్తూ ఈ లోకం కోసం కష్టపడుతున్నాడు రైతు. అలాంటి రైతు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. అందుకే లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పారు, జై జవాన్ జై కిసాన్ అని. ఈ లోకాన్ని రక్షించేటటువంటి వాడు రైతు. అందుకోసం రైతును మించినటువంటి వాడు ఈ లోకంలో ఎవరు లేరని చెప్పవచ్చు. అందుకోసం మన అన్నదాత రైతు, మన ఆపద్బాంధవుడు రైతు. అలాంటి రైతును మన యొక్క జీవితంలో ఏనాడు కూడా చిన్న చూపు చూడవద్దు. అందరి గుణాల కన్నా రైతు గుణం మిన్న. అంటే ఎంతోమంది మనిషి లోపల రకరకాల మనస్తత్వాలు, రకరకాల గుణాలు ఉండొచ్చు, కానీ రైతు గుణం మాత్రం చాలా గొప్పది. అందుకోసం రైతు అనేవాడు తన యొక్క ప్రాణాలను త్యాగం చేసి కూడా మనకు పంటలు పండిస్తున్నాడు. అంటే పొలాల్లో తిరిగేటప్పుడు అతని పాములు కరవచ్చు, తేళ్ళు కరవచ్చు, అయినా కూడా తన యొక్క వృత్తిని మరవకుండా ప్రజల కోసం తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేస్తున్నాడు రైతు. అలాంటి రైతు త్యాగాన్ని మనం ఏ విధంగా తీర్చుకోగలం? రైతు శ్రమ లేకపోతే ఏ విధంగా జీవించగలం? రైతు బాంధవుడు అని చెప్పుకున్నాం. అంటే ఆపదలలో ఆదుకునేటటువంటి వాడు రైతు. మనకు బాగా ఆకలి అవుతుంది. ఆకలి అయితే మనం తినడానికి వెళ్తాం. ఆ యొక్క తినేటటువంటి అన్నం మెతుకులో రైతు యొక్క శ్రమ ఉన్నది, రైతు యొక్క కష్టం ఉంది. ఆకలి తీరాలంటే మనకు ఆహారం కావాలి. ఆ ఆహారాన్ని అందించేవాడు రైతు. మనం ఇంట్లో తిన్నా, హోటల్లో తిన్నా, ఎక్కడ తిన్నా కూడా ఆహారం. అలాంటి ఆహారాన్ని అందించేటటువంటి వాడు రైతు. అప్పుడు అన్నాన్ని తినేటప్పుడు రైతును మొక్కుకోవాలి. అంటే ఈరోజు నేను ఆహారాన్ని తింటున్నానంటే దానికి ఆధారం నీవే రైతన్న అని రైతును మొక్కుకొని తినాలి. మనం గ్రామాల్లోకి వెళ్తే రైతులు కష్టపడేటటువంటి వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మనం చూస్తాం. అంటే పట్టణాల్లో ఉంటే ఏం తెలియదు, పల్లెటూళ్ళలో చూస్తే వాళ్ళు ఎంత కష్టపడుతుంటారు. ఒకవైపు చెమట కారుతున్నా, ఒకవైపు వాళ్ళ కాళ్ళు కాలుతున్నా, ఒకవైపు బురజలు తొక్కుతూ బురజలో ముళ్ళు గుచ్చుకున్నా రైతు అవన్నీ కూడా భరిస్తూ ఎంతో కష్టపడుతూ తన యొక్క త్యాగాన్ని చూపిస్తాడు రైతు. అంటే ఎంత కష్టమైనటువంటి పని ఉన్నా కూడా వెనక్కి వెళ్ళాడు. వెనక్కి వెళ్ళకుండా తాను ఒక సైనికుని వలె పొలాన్ని దున్నుతాడు. అంటే అలాంటి రైతుకు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? అలాంటి రైతులకు మనం ఎప్పటికి కూడా అభినందనలు తెలియజేయాలి.
వాళ్ళకు మరి ఒకసారి కూడా మృగశిర కార్తీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రైతులందరూ కూడా ఎల్లప్పుడూ మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇంతటితో చిన్న సందేశం ముగిస్తూ ఉన్నాను.